కదంబ వనవాసిని అని. లోకానికి క్షేమం కల్పించే వర్షం పడితే తాను సంతోషించి పువ్వు పూస్తుంది. నల్లటి మబ్బు వర్షం పడడానికి కారణమైంది కనపడగానే నర్తిస్తుంది మయూరం, నెమలి. అందుకే నెమలి ఈకని తీసి కృష్ణ పరమాత్మ తలలో పెట్టుకుంటాడు. అమ్మవారు కదంబ వనం ఎక్కడుంటుందో ఆ కదంబ వనంలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఆ రెండిటికి ఎందుకు ఇచ్చారంటే, లోకమంతా సంతోషించడానికి కారణమైనవి ఏవున్నాయో వాటిని చూసి అవి సంతోషిస్తాయి. నాకు కలిసి వచ్చిందని సంతోషించడం కాదు, లోకమంతా సంతోషించడానికి వర్షం కారణమని సంతోషించాయి రెండు. అందుకని ఆ రెండింటినీ భగవత్స్వరూపాలు గౌరవించాయి. అట్లా గౌరవింపబడినటువంటిది నెమలి ఈక. అందుకని అటువంటి నెమలి ఈకని శిరస్సునందు ధరించాడన్న మాటకు అర్థం ఏమిటంటే, లోకమంతా సంతోషించడమే ఆయన సంతోషం. నిజానికి ఒకవేళ అందరి సంతోషం కోసం తన సంతోషం ప్రతిబంధకమైతే దాన్ని త్యాగం చేసేస్తాడు. త్యాగం చేసి అందరూ సంతోషించేదేదో దాని కొరకు నిలబడిపోతాడు. అందుకే ఒకప్పుడు బృందావనం వదిలిపెట్టేయవలసి వచ్చింది. ఆయనకి ప్రాణం బృందావనం అయినా ఆయన బృందావనం వదిలిపెట్టి మధుర వెళ్ళకపోతే కంస సంహారం జరగదు. కంస సంహారం జరగకపోతే ప్రధానమైన రాక్షస సంహారం జరగదు. దానికోసం ఇంతమందిని వదిలిపెట్టి బృందావనం వదిలిపెట్టి మధుర వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి సంతోషం ఆయన చూసుకోడు. అదే బృందావనంలో ఉన్న వాళ్ళ సంతోషం కోసం తాను పరిగెత్తడం అంటే పరిగెడతాడు. అది కృష్ణుడి లక్షణం. అటువంటి జగన్నాథుడిని నువ్వు ఒకసారి చూస్తే ఆ జగన్నాథుడు నీ వెంట పరిగెడతాడు. నువ్వు ఆ జగన్నాథుడి మీద ప్రేమ పెంచుకున్నది నిజమైతే జగన్నాథుడిని చూడకుండా నువ్వు ఉండలేవు. ఇప్పుడు నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ అనుకోండి, నేను నా కొడుకుని చూడకుండా ఎలా ఉండగలను? నా భార్య మీద నాకు ప్రేమ అనుకోండి, నా భార్యని చూడకుండా ఎలా ఉండగలను? జగన్నాథుడి మీద ప్రేమ అనుకోండి, జగన్నాథ దర్శనం చేయకుండా ఎట్లా ఉండగలరు? ఒకసారి దర్శనం చేసి ఇంక అక్కడే ఉండిపోతారా? ఒకసారి దర్శనం చేసిన తర్వాత ఆ రూపం కన్నుల్లోంచి మనసులోకి నిండిపోయి బాహ్యంలో ఏది చూస్తున్నా లోపల జగన్నాథుడిని చూస్తుంది లోచూపు. అప్పుడు జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే, నా కన్నుల ముందు జగన్నాథుడా నిలబడు నువ్వు.